నమస్కారం అండి. ఈరోజు మనం భిన్నష్టక వర్గు గురించి తెలుసుకుంటున్నాం. భిన్నష్టక వర్గు అంటే ప్రతి గ్రహం వాటి అష్టక వర్గులో ప్రతి రాశికి కొన్ని పాయింట్స్ ఇస్తాయన్నమాట. సో ఆ విధంగా ఎన్ని పాయింట్స్ ఏ రాశికి ఏ గ్రహానికి ఇస్తుందో దాన్ని భిన్నష్టక వర్గు అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ పట్టికలు చూసినట్లయితే ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఇక్కడ గ్రహాలు చూసినట్లయితే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని మరియు లగ్నం 7 మొత్తం 8. సో అష్టక వర్గ అంటే 8 కదా. సో లగ్నంతో కలిపి 8 అన్నమాట. 8 అష్టక వర్గులని మనం ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ రవి అనే గ్రహంతోని రవి అష్టక వర్గు అని మనం స్టార్ట్ చేస్తాము. సో రవి తర్వాత చంద్రుడు, చంద్రుడి తర్వాత కుజుడు తర్వాత బుధ, గురు, శుక్ర, శని, లాస్ట్కి లగ్నం అన్నమాట. సో తర్వాత ఆ రవి అష్టక వర్గ అయిపోయాక నెక్స్ట్ చంద్రాష్టక వర్గ అనేది స్టార్ట్ అవుతుంది. సో చంద్రుడి తర్వాత రవి తర్వాత కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, లగ్నం. తర్వాత చంద్రుడు అయిపోయినాక కుజుడు, రవి, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, లగ్నం. తర్వాత బుధుడు తర్వాత మళ్ళీ రవి, చంద్ర, కుజ, గురు, శుక్ర, శని, లగ్నం. ఈ విధంగా ఒక ఫార్మాట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాము. ఫార్మాట్ ప్రకారంగా మనం వెళ్తామన్నమాట. రవి అష్టక వర్గులో 48 ఉన్నాయి, చంద్రాష్టక వర్గులో 49 ఉన్నాయి, అలాగే కుజాష్టక వర్గులో 39 బిందువులు. సో 48 బిందువులు, 49 బిందువులు, 39 బిందువులు. ఇంకా వేరే అష్టక వర్గులలో బుధాష్టక వర్గు, గురు, శుక్ర అష్టక వర్గు, శని అష్టక వర్గు, అలా సపరేట్ బిందువులు ఉన్నాయి. సో మనం ఇవి చేసిన తర్వాత ఒకవేళ మనం రవి అష్టక వర్గు మొత్తం పూర్తి చేసిన తర్వాత అవన్నీ కౌంట్ చేస్తే 48 అనగా 48 బిందువులు రావాలి. లేకపోతే మీరు తప్పు చేశారని అర్థం చేసుకోవాలి. సో దాన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ మొదట నుండి మీరు చేయాల్సి వస్తుందన్నమాట. అదే ఇక్కడ అష్టక వర్గు యొక్క మైనస్ పాయింట్. సో స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం మొదటగా మనం రవి అష్టక వర్గు అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే D1 చార్ట్లో ప్లేస్మెంట్స్ చూడండి. లగ్నం ధనస్సు లగ్నం అయింది. లగ్నంలో గురు, శుక్రులు ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలో కుజుడు, షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో చంద్రుడు, అలాగే లాభంలో సూర్యుడు మరియు శని, అలాగే వ్యయ స్థానంలో బుధుడు మరియు కేతువు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం రవి అష్టక వర్గం చేస్తున్నాం కాబట్టి మొదటగా సూర్యుడిని తీసుకుందాం, రవిని తీసుకుందాం. రవి ఇక్కడ ఏ స్థానంలో అంటే గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుండి మనం కౌంట్ చేయాలి. సో ఇక్కడ తులారాశిలో ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ మనం చూసినట్లయితే రవి మొదటగా ఫస్ట్ నంబర్ ఇచ్చాడు రవి అష్టక వర్గులో, చూసారు కదా తులలో. సో గ్రహం ఉన్న రాశి నుండి మనం కౌంట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ కాబట్టి ఒక బిందువు, మళ్ళీ రెండో దానికి ఇచ్చాడు, మళ్ళీ రెండో దానికి ఇచ్చాడు కాబట్టి రెండో బిందువు, 3, 4 బిందువు, తర్వాత 7 అనగా ఇక్కడ 7వ బిందువు, తర్వాత 8వ బిందువు, 9, 10, 11 ఈ విధంగా బిందువులను మనం ఏర్పరచుకోవాలి. ఇది రవిలో రవి ఆ విధంగా. నెక్స్ట్ రవి అష్టక వర్గులోనే రవిలో చంద్రుడు. సో ఈ చంద్రుడు ఎక్కడున్నాడు మనకి ఇక్కడ మిథునంలో ఉన్నాడు. సో మిథునంలో ఉన్నాడు కాబట్టి మిథునంలో
మిథునం నుండి కౌంట్ చేయాలి. 1 2 3 మూడవ స్థానానికి అంటే సింహరాశికి చంద్రుడు బిందువు ఇచ్చాడు. నెక్స్ట్ 6వ స్థానం 3 4 5 6వ స్థానం. నెక్స్ట్ 10వ స్థానం 7 8 9 10వ స్థానం. నెక్స్ట్ 11వ స్థానం. ఈ విధంగా అన్నమాట. సో మీకు ఇక్కడ ఈజీగా ఉండడానికి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ లగ్నం లాగా ఇలా గుర్తు పెట్టుకోండి అన్నమాట. సో ఇలా గుర్తు పెట్టుకుంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అనేది మీకు ఇలా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ కుజుడు ఎక్కడున్నాడు, ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనమాట. సో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుజుడు ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాడు, కుజుడు ఉన్న స్థానం నుండి ఈ రాశి నుండి గ్రహం ఉన్న రాశి నుండి కౌంట్ చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 1వ స్థానానికి 2వ స్థానానికి 4వ, తర్వాత 7 8 9 10 11. అయితే ఇక్కడ మనం చూద్దాం, మిగిలినవి వచ్చేసి ఇలా పెట్టుకోండి, లేకపోతే ఏమొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ బిందువులు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో రవికి 8 పాయింట్స్, ఈ రాశులకి 8 పాయింట్స్ ఇచ్చాడు రవి. సో చంద్రుడు ఎన్ని పాయింట్స్, 4 పాయింట్స్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ కుజుడు వచ్చేసి ఎన్ని పాయింట్స్, 1 2 3 4 5 6 7 8. కుజుడు కూడా 8 పాయింట్స్ ఈ రాశుల వారికి ఇచ్చాడు. ఇక్కడ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. సో చేసుకుంటూ పోయాను అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బుధుడు ఇక్కడ వృశ్చిక రాశిలో ఉన్నాడు. థర్డ్ నంబరు 4th 5th 6th అలాగే 8th 9th 10th 11 ఈ ప్లేస్లకి బిందువులను ఇచ్చాడనమాట. సో నెక్స్ట్ గురువుకి వస్తే గురువు ఇక్కడ ధనస్సులో ఉన్నాడు. D1 చార్ట్లో ధనస్సులో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహం ఉన్న రాశి నుండి మనం లెక్కించాలి. సో గురుడు వచ్చేసి 1 2 3 4 5వ స్థానానికి, 6వ స్థానానికి, 9వ స్థానానికి, 10వ స్థానానికి ఇలా బిందువులు ఇచ్చాడు. సో నెక్స్ట్ శుక్రుడు ఇక్కడ ఓకే ఓన్లీ 4 బిందువులు మాత్రమే ఇచ్చాడనమాట. నెక్స్ట్ శుక్రుడు చూస్తే శుక్రుడు ఇక్కడనే ధనస్సులో ఉన్నాడు. సో ధనస్సులో మళ్ళీ 1 2 3 4 5 6వ స్థానానికి, 6వ రాశికి, 7వ రాశికి అలాగే 12వ రాశికి ఈ విధంగా బిందువులు ఇచ్చాడు. కేవలం 3 మాత్రమే బిందువులని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి మనకి ఇక్కడ సూర్యునితో పాటు తులారాశిలో ఉన్నాడు. సో ఇక్కడ శని వచ్చే పాయింట్స్ చూద్దాం. లగ్నానికి 1 పాయింట్, 2 పాయింట్, 4 5 6 7 8 9 10 11. సో ఇప్పుడు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ శని ఇచ్చాడు ఈ రాశులకి 8 పాయింట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ లగ్నం ఎక్కడుంది, ధనస్సులో ఉంది కాబట్టి ధనస్సుకి పెట్టాలి. సో ధనస్సు నుండి 1 2 3 3లో ఒక బిందువు, 4లో ఒక బిందువు, 5 6లో ఒక బిందువు. నెక్స్ట్ 10 7 8 9 10 10లో ఒక బిందువు, 11లో ఒక బిందువు, 12లో ఒక బిందువు. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 ఇది కంప్లీట్ అయినట్టు అనమాట. లగ్నం వరకు చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇవి క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేస్తే మీకు 48 బిందులు రవి అష్టక వర్గులో
చూసినట్లయితే 48 బిందువులు వచ్చినట్లయితే అప్పుడు మీరు రవి అష్టక వర్గ కరెక్ట్ చేసినట్టు అర్థం. సో నాకైతే 48 పాయింట్స్ వచ్చాయి. క్యాల్కులేట్ చేస్తే ఇలా టిక్ పెట్టుకోవచ్చు మీరు కరెక్ట్ వస్తే, లేదా మీరు 2-3 పెన్స్ వాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే 2-3 పెన్స్ వాడుకోండి, కలర్ పెన్స్. మళ్ళీ ఎందుకంటే కన్ఫ్యూజన్ అయ్యి లెక్క తప్పితే మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకనే చెప్తున్నాను. సో ఇక్కడ మనం చంద్రాష్టక వర్గ చూసినట్లయితే 49 పాయింట్స్ ఇస్తున్నాడు చంద్రుడు. సో ఇక్కడ వచ్చేసి చంద్రుడు మొదటగా మనం చంద్రుడు తీసుకోవాలి. మొదట్లోనే చెప్పాను కదండి, ఫస్ట్ రవి అష్టక వర్గలో రవి, చంద్ర, కుజు, బుధు, గురు, శుక్ర, శని లగ్నం అని ఉంటే నెక్స్ట్ చంద్రాష్టక వర్గలో మొదటగా చంద్రుని తీసుకొని నెక్స్ట్ రవిని తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ లైన్ అనేది సేమ్ ఉంటుంది, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని లగ్నం, ఈ విధంగా అన్నమాట. సో మనకి ఇప్పుడు అంటే ఇందులో వచ్చేసి పాయింట్స్ అనేటివి సేమ్గా ఉండవు. ఇది పాయింట్స్ అనేటిది రవి వర్గకి చంద్రాష్టక వర్గకి భిన్నంగా ఉంటుంది. సో ఇక్కడ చంద్రుడు తానున్న రాశి నుండి, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కదా చంద్రుడు, సో తానున్న రాశి నుండి కౌంట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మొదటగా చూసిన చంద్రాష్టక వర్గంలో చూసినట్లయితే ఫస్ట్ నెంబర్కి ఇచ్చారు, నెక్స్ట్ 3కి, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ విధంగా. నెక్స్ట్ రవి అష్టక వర్గం, రవి ఎక్కడ ఉన్నాడు, తులలో ఉన్నాడు. సో తులలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ లగ్నం ఇవ్వలేదు. సో 1, 2, 3వ స్థానం, 3, 4, 5, 6వ స్థానం, 3, 4, 5, 6 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం, 11. సో ఈ ప్లేస్లలో చంద్రుడు శుభుడు ఉంటాడనమాట. రవి ఈ ప్లేస్లలో రవి శుభుడవుతాడు, ఈ ప్లేస్లలో చంద్రుడు శుభుడవుతాడు, ఈ విధంగా అన్నమాట. సో నెక్స్ట్ కుజుడు వచ్చేసి కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఇక్కడ. సో ఉచ్చ స్థానంలో ఉన్నాడు, ప్లస్ ఇది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ విధంగా. సో మనం కౌంట్ చేయాలి కదా, అది మర్చిపోయాము, కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో 6, 1, 2, 3, 4, 5, 6, 6 ఇచ్చారు. అలాగే రవిలో వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 సేమ్ 6. నెక్స్ట్ కుజుడు దాంట్లో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా. సో నెక్స్ట్ బుధుడు చూద్దాం. బుధుడు వచ్చేసి ఎక్కడున్నాడు, బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి బుధుడు మొదటి దానికి పాయింట్స్ ఇచ్చాడు, 3కి ఇచ్చాడు, 4కి ఇచ్చాడు, 5వ రాశికి, 6, 7వ రాశికి ఇచ్చాడు, 8వ రాశికి ఇచ్చాడు, 9, 10, 11. సో మొత్తం ఎన్ని, 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాశులలో బుధుడు శుభుడవుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి గురువు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ లగ్నంలో ఉన్నాడు కనుక గురుడు ఓకే లగ్నానికి ఇచ్చాడు. 1, 2, 3, 4వ స్థానానికి ఈ ప్లేస్లో శుభుడు అవుతాడు. నెక్స్ట్ 4, 5, 6, 7, 7, 8, 9, 10, 11, 12. సో మొత్తానికి 4, 5, 6, 7 రాశులలో శుభుడవుతాడు. మంచి పాయింట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు వచ్చేసి సేమ్ లగ్నంలో ఉన్నాడు.
లగ్నంలో ఉండి 3 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ వచ్చేసి శుక్రుడు 1 2 3 4 5 6 7, శుక్రుడు కూడా 7 స్థానాల్లో శుభుడు అవుతాడు. నెక్స్ట్ శని వచ్చేసి ఇక్కడ తులారాశిలో ఉన్నాడు కనుక ఇక్కడ పెట్టేసి 1 2 3 4 5 6 నెక్స్ట్ 11. సో 1 2 3 4 స్థానాల్లో శుభుడయ్యి ఉంటాడనమాట శని. నెక్స్ట్ లగ్నం అనేది ఇక్కడ ఉంది. సో లగ్నం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లగ్నం నుండి 3 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 4 మాత్రమే లగ్నం. సో ఈ విధంగా మనకి ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే మనకి 49 పాయింట్స్ రావాలి చంద్రాష్టక వర్క్కి. చూద్దాం వస్తాయో రావో. నాకైతే 49 పాయింట్స్ కరెక్ట్గా వచ్చాయి. సో మీకు వచ్చిందా లేదా అనేది మీరు టెస్ట్ చేసుకోండి. మీ D1 చార్ట్ని లేదా మీ స్నేహితులది ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా తీసుకొని దీని మీద ప్రయోగించండి. నెక్స్ట్ వచ్చేసి కుజాష్టక వర్క్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కుజాష్టక వర్క్. ఇందులో 39 పాయింట్స్ కుజుడు ఇస్తున్నాడు. సో ఇక్కడ ముందుగా మనం కుజుడున్న రాశి నుండి లెక్కించాలి. ఈ విధంగా కుజుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు, తర్వాత బుధుడు, గురుడు, శుక్రుడు, శని, లగ్నం, ఈ విధంగా అన్నమాట. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను చూడండి. సేమ్ చంద్రాష్టక వర్గు, నెక్స్ట్ రవి అష్టక వర్గు, ఇవి రెండు ఎలా చేసామో కుజాష్టక వర్గు కూడా సేమ్ ఫాలో అవ్వాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుధాష్టక వర్గు. ఇందులో 54 పాయింట్స్ ఇచ్చాడు బుధుడు అన్ని రాసులకు. సో ఇక్కడ వచ్చేసి ముందుగా మనం బుధుడిని తీసుకోవాలి. బుధాష్టక వర్గం కాబట్టి బుధుడు, నెక్స్ట్ రవి, చంద్రుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, లాస్ట్కి లగ్నం, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ గురు అష్టక వర్గం 56 పాయింట్స్. మొదట మనం గురుడు తీసుకోవాలి. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ లైన్గా రవి, చంద్రుడు, కుజుడు తర్వాత బుధుడు, శుక్రుడు, శని, లగ్నం, ఈ విధంగా. సో ఇక్కడ ఇవి కంపల్సరీ మీరు ఇవి అనేటివి ఇలా ఇవి కౌంట్ చేశాక ఇలా 56 రావాలన్నమాట. ఈ బిందువులు అన్నీ ఇలా 8 9 5 ఇలా వేసుకున్నారు కదా. సో ఇవన్నీ కౌంట్ చేశాక 56 ఈ విధంగా వస్తేనే అప్పుడు ఈ గురువాష్టక వర్గం అనేది కరెక్ట్ అన్నట్టు. ఇదే విధంగా సేమ్ అన్ని బుధాష్టక వర్గు, చంద్రాష్టక వర్గు, సూర్య అష్టక వర్గు అన్నీ సేమ్ అన్నమాట. ఇలా నంబర్స్ వేసుకోవాలి. వాటికి ఇచ్చిన పాయింట్స్కి ఇవి మ్యాచ్ అవ్వాలన్నమాట. మొత్తం టోటల్ చేస్తే అప్పుడే కరెక్ట్ అయినట్టు. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ శుక్ర అష్టక వర్గు 52 పాయింట్స్. మొదట శుక్రుడు, రవి, చంద్ర, కుజుడు, బుధుడు, శుక్రుడు అయిపోయింది కాబట్టి గురుడు, శుక్రుడు అయిపోయాడు కాబట్టి శని, లగ్నం, ఈ విధంగా. సో ఇవి కౌంట్ చేయాలి. కౌంట్ చేసేసి ఇలా రాసుకొని ఈ 52 పాయింట్స్ వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే సర్వాష్టక వర్గం చేసేటప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా. సో ఇవి అయిపోయాక లాస్ట్ శన్యాష్టక వర్గు. సో శన్యాష్టక వర్గం వచ్చేసి సేమ్ శని, మొదట శని, రవి, చంద్ర, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని లేడు, లగ్నం, అంతే. సో ఇవి అన్నీ కౌంట్ చేస్తే 39 పాయింట్స్ రావాలి. అప్పుడే కరెక్ట్ అయినట్టు. ఇప్పుడు సర్వాష్టక వర్గ దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రవి, చంద్రుడు మళ్ళీ లైన్గా వేసుకోవాలన్నమాట. రవి, చంద్ర, కుజ, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ విధంగా. సో ఇక్కడ రవి
రవ్యాష్టక వర్గుల్లో మీనరాశికి మొత్తం టోటల్ చేస్తే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ మేషరాశి, వృషభ రాశి, ఈ విధంగా మనం ఎలా అంటే నేను చెప్తాను. ఇప్పుడు రవ్యాష్టక వర్గు చేసాం కదా, 3 పాయింట్స్ ఎలా వచ్చాయి, అలాగే 6 పాయింట్స్ ఎలా వచ్చాయి, 5 పాయింట్స్ ఎలా వచ్చాయి. ఇప్పుడు మనం రవికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మొదటగా మనం ఇక్కడ మీనంకి చూద్దాం. మీనంలో చూడండి, ఇక్కడ ఏమీ లేదు, రవ్యాష్టక వర్గులో మీనంలో ఏం లేదు. సో 1 2 3 ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా బిందువులు మనం లెక్కించాలి. అలాగే మేషంలో చూద్దాం. 1 2 3 4 5. అలాగే ఇక్కడ మేషంలో 6, లగ్నంలో ఏమి ఇవ్వలేదు కదా. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ వృషభం చూద్దాం. ఇదే రవ్యాష్టక వర్గులో ఈ విధంగా ఇవన్నీ కౌంట్ చేసి అక్కడ సర్వాష్టక వర్గులో వేయాలన్నమాట. ఇక్కడ 1 2 3 4 5 ఈ విధంగా. మళ్ళీ ఇది చూద్దాం. 1 2 3. సో ఇందాక చూసాం కదా, 3 6 5 3. ఈ విధంగానే అన్ని రవ్యాష్టక వర్గులో అన్ని ఇలానే కౌంట్ చేయాలి. నెక్స్ట్ చంద్రాష్టక వర్గులో, నెక్స్ట్ కుజాష్టక వర్గు, బుధాష్టక వర్గు, ఈ విధంగా కౌంట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇవన్నీ కౌంట్ చేశాక మళ్ళీ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, 3 7 2 5 4 4 3, ఈ విధంగా ఇవన్నీ కౌంట్ చేస్తే 28 వచ్చిందన్నమాట. సో అన్ని గ్రహాలది మీనరాశిలో ఉన్నాయి. అన్ని పాయింట్స్ కౌంట్ చేస్తే ఇక్కడ 28 వచ్చింది. సో 30 కన్నా ఎక్కువ వస్తే అది హైయెస్ట్ ఉన్నట్టు, అంతకన్నా లో వస్తే లో ఉన్నట్టు అన్నమాట. లీస్ట్ నంబర్ ఇది హైయెస్ట్ నంబర్. దిస్ ఈస్ హైయెస్ట్ నెంబర్ ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మేషం, ఇక్కడ కూడా మేషం, ఇక్కడ కూడా మేషం, అలాగే మేషం. సో ఆ విధంగా అవన్నీ కౌంట్ చేసి ఇక్కడ మేషంలో వేయాలన్నమాట. ఈ విధంగా అన్ని రాసులు కౌంట్ చేయాలి. కౌంట్ చేసిన తర్వాత ఏదైతే రవ్యాష్టక వర్గు, శుక్రాష్టక వర్గు, శనాష్టక వర్గు, చంద్ర, అన్ని అష్టక వర్గులకి 52 పాయింట్స్, 28 పాయింట్స్, 32 పాయింట్స్, ఇలా 39 పాయింట్స్ ఇలా వచ్చాయి కదా, ఇలా ఇచ్చారు కదా. అవన్నీ టోటల్ వేస్తే 337. అలాగే ఇవన్నీ టోటల్ వేసినాక కూడా 337 వస్తే అప్పుడు కరెక్ట్ అయినట్టు అన్నమాట. సో చాలా జాగ్రత్త చేయాలి. ఒక్కటి మిస్టేక్ అయినా ఎక్కడ మిస్టేక్ అయిందా అని మనం వెతకాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా నాకు 1.338 వచ్చింది, కానీ ఇక్కడ అనేది 34 వస్తే అప్పుడు 337 అనేది వచ్చింది. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనము దీనికి గోచారం, ఇప్పుడు మనకి ఏ గ్రహాలు D1 చార్ట్లో ఏ గ్రహాలు, ఏ స్థానాలు, ఏ గ్రహాలు అనేటివి పాజిటివ్గా పనిచేస్తాయి అనేటిది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇక్కడ బుధుడు, ఇక్కడ సూర్యుడు శని, ఇక్కడ కుజుడు, ఇక్కడ గురుడు మరియు శుక్రుడు ఉంటాడు. సో ఆ విధంగా D1 చార్ట్ అనేది మనకి తెలుసు కదా. ఇక చూసినట్లయితే చూడండి, సూర్యుడు శని, బుధుడు కేతువు, గురు శుక్రుడు లగ్నం. ఇక్కడ లీస్టే వచ్చింది, ఇక్కడ లీస్ట్ వచ్చింది. సో ఇది కూడా లీస్టే వచ్చింది. ఇక్కడ రాహు చంద్రుడు. సో ఇక్కడ చూడండి, ఇది D1 చార్ట్. రాహు చంద్రుడు మిగిలినవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కేవలం సూర్యుడు శని ఇద్దరు యోగిస్తారు. అది కూడా తులారాశి యోగిస్తుంది. తులారాశిలో ఉన్నప్పుడు, గోచారంలో ఉన్నప్పుడు యోగిస్తారనమాట. ఇప్పుడు మనం గోచారం 2025కి వచ్చినట్లయితే ఇక్కడ చూసినట్లయితే సేమ్ పొజిషన్. ఇక్కడ సూర్యుడు శుక్రుడు తులలో వచ్చి కూర్చున్నారు. సో ఇక్కడ యోగిస్తారు. అలాగే గురుడు ఇక్కడ
చూడండి ఇక్కడ 30 పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ గురుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి నవంబర్లో కూర్చున్నాడు. సో అప్పుడు గురుడు ఆ ఇయర్లో ఆ మంత్లో 2025 మంత్లో నవంబర్ మంత్లో ఇక్కడ పాజిటివ్గా గురుడు పనిచేస్తాడు అన్నమాట. అలాగే ఇక్కడ కేతువు కూడా పాజిటివ్గానే పనిచేస్తాడు ఈ వ్యక్తికి. అలాగే శని లీస్ట్లో ఉన్నాడు కాబట్టి తక్కువగా ఈ గ్రహం పనిచేస్తుంది, రాశి కూడా తక్కువగా పనిచేస్తుంది అని మనం గ్రహించాలి. అలాగే ఈ శుక్రుడు కుజుడు ఏదైతే నెలల వారీగా ఉంటారో వాళ్ళు కూడా ఈ ప్లేస్లకు వచ్చినప్పుడు సరిగ్గా పనిచేయరని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదండి. అలాగే ఇక్కడ 34 కదా, శని ఇక్కడ నుండి 2.5 years తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే అప్పుడు శని బాగా పనిచేస్తాడు అన్నమాట. ఇదండి అష్టక వర్గు, భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.